శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ అర్జునుడు ప్రశ్న అడిగారు. ఏమిటి? శాస్త్రం విహితం కాకుండా, అంటే శాస్త్ర జ్ఞానము లేకుండా శ్రద్ధాభక్తి కలిగి ఉన్న వారి యొక్క శ్రద్ధ, వారి భక్తి ఎటువంటి శ్రద్ధకు చెందినది అని ప్రశ్న భగవాను చెప్పడం జరిగింది. ఎందుకంటే శాస్త్రజ్ఞానం లేనప్పుడు వారి స్వభావం అనుసారంగా ఉంటుంది. అయితే స్వభావం అనేది బయటికి చూపెట్టేది కాదు. కాబట్టి అందువలన వారు ప్రవర్తించే తీరు తెన్నులు బట్టి, వారు చేసే పూజ, ఆ దేవత, ఆ యొక్క ఉద్దేశం, ఆ భావన, వాటి ఆధారంగా వారి శ్రద్ధను నిర్ణయించవచ్చు అని చెప్పారు. చెప్పిన తరువాత ఇంక దానిపైన మరింత విస్తారంగా చెప్పాలని భగవానుకి అనిపించింది. ఎందుకు? శ్రద్ధగా వింటున్నటువంటి ఆ శిష్యుణ్ణి, అంటే స్టూడెంట్ని, విద్యార్థిని చూసి ఆ గురువుకి మరింత చెప్పాలని ఉత్సాహం కలుగుతుంది. అలా కాకుండా మాడిపోయిన మొహం వేసుకుంటూ ఇంకేంటి, ఏంటి, ఎంత చెప్తారు ఈయన, ఇంకెంతవరకు చెప్తారు ఈయన అని అనుకున్నారనుకోండి, ఏడుపు మొహం పెట్టుకొని. ఆ గురువు మరి చెప్పరు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అర్జునుడు ఎంతో ఉత్సాహంతో, ఆ కుతూహలంతో ఉన్నాడు కాబట్టి మరింత చెప్పాలి అని భగవానుకి అనిపించింది. అందుకే అడగకుండానే విస్తరించి చెప్తున్నారు. ఏమిటి? శ్రద్ధ ఆహారం బట్టి 3 విధములుగా ఉంటుంది. వారు చేసే యజ్ఞాన్ని కూడా మూడు రకాలుగా ఉంటుంది. వారి యొక్క తపస్సు 3 రకములుగా ఉంటుంది. వారి యొక్క దానం చేసే విధానం కూడా 3 రకములుగా ఉంటుంది అని భగవాన్ ఇక్కడ వివరించబోతున్నారు. అయితే మనము ఆహారం చూసాం. ఆహారం అంటే సాత్విక ఆహారాన్ని ఇష్టపడతారు. సాత్విక ఆహారాన్ని ఇష్టపడతారు. ఎటువంటి ఆహారము? ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా. ఇది ఆహారం. ఇలాంటి ఆహారము సాత్విక, అంటే సాత్వికులు ప్రియాహ, ఇష్టపడతారు. అంటే మనకి ఎటువంటి ఆహారం? ఆయుష్. అందుకే వేదములు చదివేటప్పుడు ఆయుర్వై ఘృతం అనేవారు. ఆయుర్వై ఘృతం అంటే శుద్ధమైన నేతితో తినడం వలన మీ వాక్శుద్ధి బాగుంటుంది. అదేవిధంగా దానికి కావలసినటువంటి వేద పఠనము, ప్రాణాయామం, ఆసనాలు వేసేవాళ్ళు కాబట్టి వారి యొక్క ఆయుస్సు పెరుగుతుందని చెప్పేవారు. అదేవిధంగా మనకి ఆరోగ్యంగా ఉండేది అంటే ఏంటి? స్వచ్ఛమైనటువంటి ఫ్రెష్ వెజిటబుల్స్, అంటే కాయగూరలు, పండ్లు, పాలు, నెయ్యి, మంచిగా
తయారు చేసినటువంటి స్వీట్స్ కానీ, మజ్జిగ, ఇలాంటివన్నీ కూడా సాత్విక ఆహారం కింద వస్తాయి. అందువలన అవి తినడానికి, ఆకుకూరలు తినడానికి మంచిగా మన దృష్టికి కూడా బాగా కనిపించాలి. హృద్యాహ అన్నారు ఇక్కడ. అందుకే మనం చూసిన వెంటనే ఇది తినాలి అనిపించాలి మనకి. అలా అనిపించకుండా దాని దగ్గరికి వెళ్ళిన ఏదో బలవంతం తింటే అది సాత్విక ఆహారం కాదు. అందువలన రస్య అంటే రుచి ఉండాలి, అదేవిధంగా ప్రీతి కలిగించాలి, అదేవిధంగా తిన్న తర్వాత మనకి ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్స్ ఉండకూడదు. అందువలన ఈ ఆహారం గురించి ఏం చెప్పాము? ఎవరు వండుతున్నారు, ఏ విధంగా సంపాదించాము, న్యాయంగా అర్జించామా లేదా. వండే అమ్మగారు సాక్షాత్ అన్నపూర్ణ అవుతారు ప్రతి ఒక్కరు. కానీ మనము ఆందోళనలు, అలజడి, భయము, తగాదులు, కోపావేశాలతో మనకి ఎవరైనా వంట చేసి పెడితే ఆ వంటతో పాటు, ఆ ఆహారంతో పాటు ఆ భావనలు కూడా వస్తాయి. అందుకే బయట చేసే హోటల్స్ అన్నీ కూడా సాత్విక ఆహారం కాదు. అసలు హోటల్ ఆహారం అంటేనే సాత్విక ఆహారం కాదని మీరు నిర్ణయించుకోవాలి. అందుకే వీలైనంత వరకు ఇంట్లోనే భోజనం చేస్తారు. ఇంట్లోనే భోజనం చేయమంటే ఇంట్లో అమ్మవారు సాక్షాత్ మహాలక్ష్మి అన్నపూర్ణలా ఉండాలి. అంటే శౌచంగా ఇల్లును శుభ్రం చేసి, ఆవు పేడతో అలికి, ముగ్గులు వేసి, ఆ యొక్క పూజ చేసి, వంట కూడా యజ్ఞంగా భావించి, అక్కడ జ్యోతి వెలిగించి, తర్వాత వంట చేస్తూ ఆ యొక్క ఈశ్వరుడు నామస్మరణతో లలితా సహస్రనామము కానీ, విష్ణు సహస్రనామము కానీ, భగవద్గీత కానీ ఆ శ్లోకాలు చదువుకుంటూ ఆ ఈశ్వరుని యొక్క స్మరణతో ఆనందంగా చేసినటువంటి ఆ ఆహారము సాక్షాత్ అన్నపూర్ణ చేసినట్టు అవుతుంది. అందువలన అలా చేస్తే ఆ ఆహారం యొక్క రుచిని మనం చెప్పలేం, అంత అమృతం అయిపోతుంది. అందుకే శాకాహారం మాత్రమే సాత్వికాహారం అవుతుంది, మిగతా మాంసాహారం సాత్వికాహారము కాదు. ఎందుకు? శాకాహారం మాత్రమే మనము ఈశ్వరునికి నైవేద్యం పెట్టగలము. నైవేద్యం పెట్టిన ఆహారం మాత్రమే మనం తింటే యజ్ఞశిష్టామృతం భుజ యాంతి బ్రహ్మ సనాతనం అని చెప్పారు శాస్త్రం. అంటే భగవంతునికి నైవేద్యం చేసిన తరువాత మనం తింటే అది అమృతమవుతుంది. దాని మూలంగా మీ మనస్సు, మీ బుద్ధిలో అద్భుతమైనటువంటి, పవిత్రమైనటువంటి ఆ వివేకం కలిగిన ఆలోచనలు వస్తాయి. తద్వారా మీ నడవడికి మారుతుంది, మీలో ఒక రకమైనటువంటి ఆ జ్ఞాన ప్రాప్తి యోగ్యత వస్తుంది, అంతఃకరణ శుద్ధి జరిగి ఆ విధంగా మీరు సనాతనమైనటువంటి ఆ పరమాత్మ యొక్క ప్రాప్తి పొందుతారు, అంటే మోక్షం పొందుతారు. ఇది మనం నిన్న చూసాం. ఇప్పుడు సాత్విక ఆహారం అయితే చూసాం, మరి రాజసిక ఆహారం ఇప్పుడు చెప్పాను. అన్ని హోటల్స్, రోడ్డు మీద ఉన్న జంక్ ఫుడ్లు, పానీపూరి నుండి బిర్యానీ వరకు రాజసిక ఆహారం ఇదంతా. అయితే తత్వం లలవనా కత్వాం లలవనాత్యుష్ణా కత్వాం లలవనాత్యుష్ణా తీక్ష్ణరూక్షవిదాహినః రాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః
దుఃఖశోకామయప్రదాః తత్వం లవణాప్యోష్ణా తీక్ష్ణరూక్షవిదాహినః కట్వాం లలవణాత్యుష్ణా తీక్ష్ణరూక్షవిదాహినః కట్వాం లలవణాత్యుష్ణా తీక్ష్ణరూక్షవిదాహినః ఆహారారజసస్యేష్టాః దుఃఖసుఖమయః ఆహారారాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః ఆహారారాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః. ఇప్పుడు రాజసిక ఆహారం గురించి చెబుతున్నారు. ఏంటి అంటే ఈ రాజసిక ఆహారం అనేది మనందరికీ ఇంచుమించుగా తెలుసు. ఏంటంటే దీంట్లో అతి అన్నిట్లో ఉండకూడదు అంటారు. అంటే ఇక్కడ చెప్పారు చూడండి, ఏం చెప్పారు? కట్వ, ఆమ్ల, లవణ, ఉష్ణ, తీక్ష్ణ ఇవి చెప్పారు. రూక్ష అంటే అర్థం ఏంటి అంటే కటు అంటే మీ అందరికీ తెలుసు. కటు అంటే ఏంటి? పులుపు. కటు అంటే పులుపు. ఆమ్ల అంటే కటు అంటే చేదు. సరే కటువుగా ఉందండి. కటువుగా అంటే చేదు. ఆమ్ల అంటే మీకు తెలుసు అంటే పులుపు. అంటే మన చింతపండు, నిమ్మ ఇవన్నీ కూడా ఆమ్లాలు అంటారు. అంటే ఏంటి? కటు అంటే చేదు, ఆమ్ల అంటే పులుపు, లవణము అంటే ఉప్పు, ఉష్ణము అంటే విపరీతమైన వేడి. అదేవిధంగా తీక్ష్ణ అన్నం అనుకోండి. తీక్ష్ణ అంటే మిర్చి, బహుత్ మిర్చి అంటారు, అంటే కారం అని అర్థం. రూక్ష అంటే చాలా పొడిగా, అంటే డ్రై, అంటే మనకి ఫ్రైలు అంటారు కదా, ఫ్రై, డ్రై, ఇవన్నీ కూడా రూక్ష. అంటే విదాహిన. విదాహిన అంటే విపరీతమైన దాహం అవి తింటే. చూడండి, ఈ పదార్థములన్నీ భగవాన్ ఏమంటున్నారంటే కటు, ఆమ్ల, లవణ, ఉష్ణ, తీక్ష్ణ, రూక్ష, విదాహిన వీటన్నిటికీ అతి 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 అని పెట్టుకోవాలి మనం. ఎందుకంటే భగవాను ఒకదానికి అతి అని పెట్టి అన్నిటికీ కలుపుకోమన్నారు. అందువలన ఇప్పుడు ఈ ఆహారము ఇంతవరకు మనము మంచి ఆకర్షణీయంగా మన ఆరోగ్యాన్ని మంచి చేసేదిగా, మనలో ఉన్నటువంటి ఇంద్రియములు చురుకుగా పనిచేసే విధంగా, మన మనసు బుద్ధి బాగా పనిచేసే విధంగా సాత్విక ఆహారం ఉంటుందని చెప్పాం. మరి దీని యొక్క ప్రభావం ఏమిటి అంటే అతి కటు అంటే విపరీతమైన చేదు పదార్థాలు, అతి ఆమ్ల అంటే విపరీతమైన పులుపు, అతి లవణం కొంతమంది ఉప్పు ఎంత వేసినా ఇంక సరిపోదు, వేయండి అంటారు. అందుకే ఈ సాల్ట్ కూడా, ఉప్పు కూడా వైట్ పాయిజన్ అంటారు. వెరీ డేంజరస్. షుగరు, పంచదార, ఉప్పు ఇవి అతిగా తినడం వలన చాలా ప్రమాదం ఆరోగ్యానికి. అతి ఉష్ణ వేడి. కొంతమంది అయితే వాళ్ళ నాలుక కొంచెం అమాత్రమ పైన ఆ లేరు వేడెక్కి బాగా ఇదెక్కితే తప్ప వాళ్ళు ఇష్టపడరు. అంత వేడిగా ఉండాలి వాళ్ళకి. అంటే నోరు కాలిపోయేంత వేడిగా ఉంటే తప్ప వారు ఇష్టపడరు. అది తిన్న వెంటనే నాలుక చురుక్కు మనాలి, దంతములు గరుక్కు మనాలి అన్నట్టు వాళ్ళకి. అందువలన మనం తినే ఆహారము మన శరీర ఉష్ణోగ్రతకి, అంటే మన టెంపరేచర్ ఉంటుంది మనకి, దానికి దగ్గరగా ఉండాలి, అతిగా ఉండకూడదు. అతి తీక్ష్ణ మీకు తెలుసు, ఈ గుంటూరు వాసులు, ఈ పర్టికులర్ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవాళ్ళు బాగా, ఈవెన్ రాయలసీమలో కూడా బాగా కారంకి అలవాటు పడి ఉంటారు.
అందువలన అతి తీక్ష్ణ అంటే విపరీతమైన కారం. గొడ్డు కారం వేశారండి, గొడ్డు కారం అంటారు వాళ్ళు. అదేం కారం మరి తెలియదు. కాకపోతే విషయం ఏంటంటే వాళ్ళకి ఆ నాలుగుతో శబ్దాలు చేసుకుంటూ తింటారనమాట. ఆ ఆవకాయకులో కూడాను విపరీతమైన కారం వేస్తారు. రూక్ష, అతి రూక్ష. రూక్ష అంటే మీకు ఒకటి తెలియాలి, అంటే దాంట్లో ఎటువంటి రసం ఉండదు, డ్రైగా ఉంటాయి, పొడి పొడిగా ఉంటాయి అన్నమాట ఆహారం. అందువలన నూనె లేకుండా, నెయ్యి లేకుండా, ఏమి లేకుండా ఉంటాయి పొడి పొడిగా. వాటిని రూక్ష అంటారు. విదాహీన, కొన్ని పదార్థాలు మనం తింటే విపరీతమైన దాహం. ఎందుకంటే ఈ శరీరంలో అవి శరీరంలోకి వెళ్ళి మన అంగాలలో తినటము మంట పెట్టడము చేస్తాయి. అంటే లోపలికి వెళ్ళి లోపల కూడా మండిస్తాయి అన్నమాట. అప్పుడు మండిస్తే ఏమవుతుంది, కడుపులో మనకి అనేక రకమైన అల్సర్లు, మంట, కడుపు మంట వస్తుంది. సో ఇవన్నీ రాజసిక ఆహారం కింద వస్తాయి. ఎందుకంటే ఇవి ఎక్కువగా ఎక్కడైతే ఒక నిలకడగా స్థిరంగా వ్యక్తులు ఉండరో వాళ్ళు ఇవి లైక్ చేస్తారు, ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు నిరంతరము ఇంజిన్ వేడిగా ఉండాలి. అందువలన రాజసికంగా ఎక్కువ బహిర్ముఖ ప్రవృత్తి ఉన్నవారికి సాత్వికారం అస్సలు ఇష్టపడదు. మీరు మంచి సత్యనారాయణ వ్రతం చేశారు, పిలిచారు మన బంధువులకి, మిత్రులకి, అమ్మ మంచి అద్భుతమైనటువంటి ఆ శాకాహారంతో కొన్ని భిక్ష పెట్టమంటే వారికి అస్సలు నాలుగు అస్సలు ఇదవదు. ఎందుకంటే ముఖ్యంగా మన తెలంగాణలో మీరు ఏ కార్యక్రమం చేసుకున్నా మాకు సుక్క మొక్క ఉందా అని డిమాండ్. అది మామూలుగా అడగడం కూడా కాదు. పాప అమాయకులు మన వాళ్ళు సత్యనారాయణ వ్రతం శనివారం పెట్టుకొని ఆ రోజు వీళ్ళకి ఎలాగా చుక్క మొక్క లేదు కాబట్టి, ముద్ద దిగదు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ ఆదివారం పెట్టుకుంటున్నారు దావత్తు. కాబట్టి వీరందరికీ కూడా ఈ సాత్వికాహారమైన ఆకర్షణ ఉంటుంది తప్ప మీరు పెట్టే సాత్వికాహారం పైన ఇష్టం ఉండదు. అలాగని ఒక్కొక్కసారి మీరు సాత్వికాహారం ఇస్తే అసలు ఇదేం బాగోలేదండి, నాకు పచ్చిమిరపకాయ ఇవ్వండి, మిరపకాయలు తింటారు అవసరమైతే. అందువలన వీళ్ళందరూ కూడా ఆహార రాజసస్య ఇష్టాహ, ఇటువంటి ఆహారము రాజసిక ప్రవృత్తి వారికి చాలా మిక్కిలి ప్రీతి. దుఃఖ శోకామయ ప్రదాహ, ఆమయ అన్నారు చూసారా. ఆమయ అంటే రోగము. అందుకే మన ప్రార్థనలు ఎలా ఉంటాయి, సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా. ఆమయా, నిరామయ అంటే అందరూ ఆరోగ్యంగా ఉందురుగాక, అది మన ప్రార్థన. అందువలన ఇటువంటి ఆహారం మనం తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటాం. ఎందుకు, ఒక్కొక్కసారి వెంటనే మీకు ఆరోగ్యం ఖరాబ్ అవ్వచ్చు, దెబ్బతినవచ్చు, లేదా కొంతకాలంలో దీర్ఘకాలంలో మీకు చాలా రోగాలు వస్తాయి, అనేక రోగాలు. ఒక్కొక్కసారి ఆ రోగము మనకి అటాక్ అయ్యి ఒక 15 రోజుల వరకు మనకు తెలియదు. ఏంటి దుఃఖం అంటే ఇమ్మీడియట్లీ మీకు ఆ యొక్క కష్టము, నొప్పి, బాధ కలుగుతుంది, కంటిన్యూ నీరు వస్తుంది, మీకు విపరీతమైనటువంటి ఆవేశము కలుగుతుంది. శోకము అంటే ముందు కలిగే అనారోగ్యం, అంటే లోపల ఉన్న అంగాలన్నీ బలహీనమవుతుంటాయి, దెబ్బతీస్తుంటాయి. అప్పుడు దుఃఖ శోక ఆమయ ప్రదాహ. ఆమయ అంటే ఇప్పుడే చెప్పాను, రోగము, జబ్బులు. సో ఇప్పుడు మనం కొంత ఏజ్ అంటే కొంత యవ్వనంలో ఉండేటప్పుడు వీటిని తట్టుకుంటారు, కానీ ఈ అలవాటుతో ఆ ఏజ్ ఎక్కువగా మీద పడుతున్నప్పటికీ అవే తింటుంటారు రాజసిక గుణం ఉన్నవాళ్ళు బాగా. అప్పుడు మీలో అల్సర్లు, ఆ యొక్క డయాబెటీస్, షుగరు, బీపీలు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అందుకే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మీకు బీపీ, షుగర్ ఉందనుకోండి, వాళ్ళు అడుగుతారు, మీరు కారాలు బాగా తింటారా, ఉప్పు బాగా తింటారా, మీరు రైస్ బాగా తింటున్నారా, ఇవన్నీ అడుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు
ఇవన్నిటి యొక్క రిజల్టే మనకి మన ఆరోగ్యం అలా ఉంది. ఈ సమయంలో అనారోగ్యంగా ఉన్నాము. అనారోగ్యం అనేది మనకు వస్తుంది పోతుంది. ఆరోగ్యం అనేది మన స్వరూపము, మన స్వభావం. అందువలన ఇది ఆధ్యాత్మిక వృద్ధికి ఏ విధంగా ఉపయోగపడదు. కేవలము ఆ యొక్క క్షణికమైనటువంటి ఆ సుఖాలనే భ్రమలో ఉంటూ విపరీతమైన కారాలు, విపరీతమైన సేదు, విపరీతమైన పులుపు, విపరీతమైన వేడి ఇవన్నీ మనకి ఇష్టపడతారు. ఎవరు? రాజసిక ఆహారాన్ని ఇష్టపడేవారు. అయితే ఇక్కడతో రాజసిక ఆహారం గురించి అయింది. ఇక మిగిలింది ఏంటి? తామసిక ఆహారం గురించి. యాతయామం యాతయామం గతరసం యాతయామం గతరసం పూతిపర్యుషితం చయత్ పూతిపర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం ఉచ్ఛిష్టమపి చామేధ్యం ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం భోజనం తామస ప్రియం భోజనం తామస ప్రియం యాతయామం గతరసం పూతిపర్యుషితం యాతయామం గతరసం పూతిపర్యుషితం చయత్ యాతయామం గతరసం పూతిపర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. ఓకే, ఇప్పుడు ఈ శ్లోకములో తామసిక ఆహారం గురించి చెప్తున్నారు భగవాన్. ఏమిటి ఆహారం అంటే యాతయామం. యాతయామం అంటే ఏంటి అంటే సగం ఉడికిన ఆహారం. అంటే ఆహారం చూడండి, కొంతమంది గాబరా ఉడికి ఉడకిన ఆహారం తింటారన్నమాట. అది ఏదైతే పూర్తిగా వండాలో అది వండిన తర్వాత తినాలి. ఏదైతే వండకుండా తినాలో అది వండకుండానే తినాలి. దానికి ఒక రూలు నియమం ఉంటుంది. కానీ వీళ్ళేం చేస్తారు? సగం ఉడికి ఉడకని ఆహారం తినడము, సగం పండిన ఆహారం తినడము. ఇప్పుడు మనకు దొరుకుతున్నటువంటి పండ్లు, ఆహారం అన్నీ కూడా సగము ఉడికి ఉడకనిది, లేకపోతే ఈ యొక్క రసాయనాల ద్వారా పండించినట్టు బలవంతంగా పండినట్లు చేసి మనకి ఇస్తున్నారు పండ్లు. అందువలన ఇవన్నీ కూడా యాతయామం గతరసం అంటారు వీటికి. అంటే శాస్త్రం వండిన ఆహారం తినాలని చెప్పింది మనకి. అంటే అర్థం ఏంటి? ప్రతి ఆహారానికి అగ్నితో సంబంధం చెయ్యాలి అంటే అన్నీ కాదు, మ్యాక్సిమం ఎక్కువగా. ఎందుకంటే అగ్ని కూడా ఒక దేవత, మనం పూజిస్తాం. అందువలన మన సంప్రదాయంలో అగ్నిదేవత ఆహారాన్ని రుచిగా చేస్తుంది. చూడండి, చాలా వృక్షాలు, చాలా ఔషధులు ఈ యొక్క మనకి కంప్లీట్గా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సూర్యరశ్మిలోను, చంద్రుని యొక్క రాత్రిపూట ఆ యొక్క ప్రకాశంలోను ఇవి పోషక విలువలు గ్రహిస్తాయి. అంతేకాకుండా అగ్నిలో వేడి చేస్తే కొన్ని క్రిములు, కీటకములు అత్యంత హానికరం మన ఆరోగ్యానికి. కాబట్టి అలాంటి హానికరమైనటువంటి క్రిములు కూడా నాశనమయ్యి శుద్ధమవుతుంది ఆహారం ఒక్కొక్కసారి. అందువలన
నీటిని కానీ పాలును కానీ మరిగించాలి. ఎందుకంటే మనకు తెలియనటువంటి అత్యంత అత్యంత సూక్ష్మమైనటువంటి క్రిములు దాంట్లో ఉండే అవకాశం ఉంది. అందుకే వంట చెయ్యాలి, వండిన ఆహారం తీసుకుంటే మీరు ఆ క్రిములు, కీటకము, బ్యాక్టీరియల నుండి కూడా మీరు కొంత దూరంగా ఉంటారు. మనందరికీ తెలుసు ఆహారము, నీరు వలన ఎటువంటి రోగాలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. అందుకే ప్రతి ఒక్కరికి కాచిన నీరు అంటే కొంచెం గోరువెచ్చని నీరు తాగండి అని చెప్తారు డాక్టర్లు. సగం వండినదో అసలు వండకుండో మనము తినకూడదు. ఇంకేమంటున్నారు భగవాన్? గత రసం. మీరు అతిగా అలాగ స్టవ్ మీద పెట్టి నూనె పోసి ఫ్రై అని పేరుతో అలా చేస్తుంటారు. అలాగే ఎక్కువ సమయం వండడం వలన వాటిలో ఉన్న కొద్ది గొప్ప ఆ ప్రోటీన్లు, పోషక విలువలు అన్నీ ఆవిరైపోతాయి. ఆ తర్వాత మీరు తిన్న అలాంటి ఆహారం వలన మీకు ఎటువంటి లాభము, ప్రయోజనం ఉండదు. అందువలన మనము కొంతమంది ఏం చేస్తామంటే కూరగాయలు బాగా ఉడకబెట్టి ఆ యొక్క ఫిల్టర్తో అలాగా పారబోస్తారు. అంటే నీరు, రసం తీసేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఇంకా ఆహారంలో ఏం మిగలవు పోషక విలువలు. కేవలము ఒక చెరుకు రసం తీసినటువంటి పిప్పులా తయారవుతుంది. అలాంటివి తింటుంటారు ఎక్కువగా. రైస్ కూడా పదే కడగాలని అన్నిసార్లు కడగకూడదు. మెల్లగా, మృదువుగా అలా కడగాలి. వీలైనంత వరకు బ్రౌన్ రైస్ అని ఇలాంటి మనం వాడాలి. మిల్లెట్స్ అంటే రాగులు, జొన్నలు, గంటులు ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా పెసర్లు, అదేవిధంగా ఈ రకంగా మీరు తీసుకోవాలి. ఈ సలాడ్స్ అని క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి తీసుకోవాలి. ఫ్రెష్గా తీసుకోవాలి. అవి మరి స్టాక్ పెట్టకూడదు. ఎందుకు? ఇక్కడ ఏమంటున్నారు? పూర్తి అంటున్నారు. అంటే ఎక్కువ సమయం పాటు నిల్వ ఉంచకూడదు. ఏమైంది స్వామీజీ? ఫ్రిడ్జ్ అందుకే కొన్నాం కదా. మీ ఫ్రిడ్జ్ అంటే మన ఫ్రిడ్జ్లో ఎక్కువ నిల్వ ఉంటే మరింత డేంజరస్. అందువలన ఎక్కువ సమయం నిల్వ ఉంచితే ఆ ఆహారం నుండి మనకి హానికరమైనటువంటి ఒక గ్యాసెస్ వస్తాయి, ఫామ్ అయిపోతాయి. అంటే ఒక రకమైనటువంటి వాసన. పూతి అంటే దుర్గంధమైన వాసన అని అర్థం. పూతి అంటే ఎక్కువ సమయం నిలవ ఉన్నది అని అర్థం. పర్యుషితం చ యత్ అంటే పర్యుషితం అంటే పాచిపోయినటువంటి. రాత్రి వండిన ఆహారము ఉదయానికి పాచిపోతుంది. అందువలన అది తినకూడదు. ఎందుకు తినకూడదు? రాత్రి వండిన ఆహారాన్ని మీరు భగవంతునికి నైవేద్యం పెట్టగలరా? పెట్టలేము. కానీ నేను తినవచ్చు. అరే రామా, నీలోనే భగవంతుడు ఉన్నాడు. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ. అంటే విచిత్రం ఏంటంటే ఒక అమ్మగారు రాత్రిపూట రైస్ మిగిలిందంట, ఉదయం పూట ఏమో పెరుగుతో తింటున్నా. నేను అడిగా, ఎప్పుడు రమ్మంటే మొన్న వండాము స్వామీజీ, కానీ ఫ్రిడ్జ్లో పెట్టాము, అన్నం బాగానే ఉంది, పాడైపోలేదు. అవునా? అయితే మరి ఇప్పుడు ఇదే అన్నము మరి అక్కడ మన పూజ దగ్గర నైవేద్యం పెడతారా? అబ్బా అలా పెట్టకూడదు స్వామి, పాపము. అంటే పూజకి పనికిరాదు, దేనికి పనికిరాదు, మీరు తినడానికి పనికి వస్తుందా? అంటే మీ స్టమక్ ఏమైనా డస్ట్బిన్నా అన్ని లోపల పడేయడానికి? ఆలోచించరు మన వాళ్ళు. ఇప్పుడు మీకు ఏమంటున్నారు? భగవాన్ బాంబు వేస్తున్నారు. ఏంటి బాంబు అంటే, మీరు ఏది తిన్నా కూడా అది పూజకి, మనం చేసే ఈశ్వరుని పూజకి అది నైవేద్యంగా పెట్టగలమా లేదా? ఇది నైవేద్యంగా పెట్టొచ్చు, చాలా స్వచ్ఛంగా, ఫ్రెష్గా, అద్భుతమైనటువంటి ప్రసాదంగా పెట్టొచ్చు అని మీకు అనిపిస్తే అది మీరు తినాలి. ఎందుకంటే మీలో సాక్షాత్ డైరెక్ట్గా పరమాత్మ ఉన్నది. చేతనంగా ఉన్న పరమాత్మ మీలో ఉన్నది, జడంగా ఉన్న పరమాత్మ పూజా గదిలో ఉంది. రెండు పరమాత్మయే. మనకేమనిపిస్తుంది? జడంగా ఉన్న పరమాత్మతో మనము ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. చేతనంగా ఉన్న పరమాత్మతోనే మనకు పెద్ద ఇక్కట్లు. అందుకే చేతనంగా ఉన్న పరమాత్మ ఎవరు ఇష్టపడు. అందుకే మనం వెళ్ళి ఆవో భగవాన్, ఆవో గురుదేవ్,
ఆవో కృష్ణ కనాయ అని మనం ప్రార్థన చేస్తుంటాం. నిజంగా ఆయన వస్తే మనకి ఇష్టం ఉండదు. ఇది పెద్ద ప్రమాదం. అందువలన పర్యూషితం చేయటం అంటే పాచిపోయినవి. చాలా మంది అవి పాచిపోయినవి అయితేనే తింటారు, లేకపోతే వాళ్ళ రుచి ఇష్టపడదు. ఫ్రెష్ వెయిట్ చేయండి. ఉదయం వండితే సాయంత్రం తింటే ఎంత బాగుంటుంది మీకు తెలుసా? దాని రుచే వేరు. ఎందుకు? వాళ్ళు తమో గుణస్తులు అనమాట. ఆ రుచే వేరు. ఆ రుచి మనకు అర్థం కాదు. మరి ఈ మధ్య కాలంలో ఫ్రిడ్జ్లు వచ్చాయి, మైక్రోవేవ్లో పెడుతుంటారు. కాబట్టి వారం రోజుల పాటు వాళ్ళు క్యాంప్ వెళ్ళిపోయేసరికి ఏ పూటకి ఏ రోజుకి ఏ ప్యాకెట్ అని మరీ రాసి పెట్టి ఫ్రిడ్జ్లోనే పెట్టి వెళ్ళిపోతారు అమ్మగారు. ఇదంతా కూడా పూర్తి పరీక్షితం ఆహారం అంటారు భగవాన్. అందుకే అలా రాత్రి వండిన ఆహారం పొద్దున తినడానికి పనికిరాదు. మీరు చెప్పండి, ఎందుకంటే భగవంతునికి నైవేద్యం పెట్టడానికి పనికిరాని ఆహారము. అహం వైశ్వానర అంటున్నారు. నేను వైశ్వానరుగా ఉన్నాను, మీ ఉదరంలో ఉన్నాను నేను. నన్ను ఎలా పెడతారు మరి? బయట నా విగ్రహం మూర్తికే మీరు పెట్టరు నైవేద్యం ఆహారాన్ని. అటువంటి ఆహారము డైరెక్ట్ నాకు ఇస్తారా, మీరు తింటారా అని మొట్టిగా లేస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువల్ల ఈ రోజుల్లో అంత ఉల్టా అయిపోయింది మన జీవితం. ఒకప్పుడు ఆడవాళ్ళు మహాలక్ష్మి ఇల్లంతా సర్దిపెట్టి ఇంట్లో అద్భుతమైనటువంటి అమృతాన్నం అన్నపూర్ణలాగా ఉండేవారు. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు జాబులే, అది ఇద్దరు వ్యాపారాలే. ఎవరు వండుతారు? ఏ లచ్చమ్మో బుచ్చమ్మో వచ్చి ఉండదు. ఆవిడేంటిది వాళ్ళ ఇంట్లో గొడవపడి వస్తుండదు ఆల్రెడీ మనం వంట చేయడానికి. వాళ్ళ మీద కోపం మీ వంట మీద చూపెట్టి ఒక్కొక్కసారి మీకు కారం అధికంగా వేస్తారు, పులుపు అధికంగా వేస్తారు. ఆవిడ ఏ విధంగా ఎటువంటి టెన్షన్లతోని, భయంతోని, కోపంతో, ఆవేశంతో వంట చేస్తారో మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్. అందువలన ఒక శుచి ఉండదు, శుభ్రత ఉండదు, అన్ని మిక్స్ చేసేస్తారు. రాత్రి మిగిలిన కూరగాయలు అలాగ ఫ్రిడ్జ్లో ఉండి, హోటల్లో వండినట్టు కూరగాయల పరిస్థితి అంతా ఇదే. మిగిలింది ఏది వేస్ట్ చేయరు. ఎందుకు అంటే దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్. ఫ్రీ లంచ్ అక్కడ ఉండదు సమాజంలో. అందువలన వితౌట్ ఆపేక్ష లేకుండా ఎవరు చెయ్యరు. హోటల్లో అంటారా అన్ని మిక్స్. ఆ మధ్యకాలంలో మన వాళ్ళు మంచి మాంసాహారులు ఉన్నారు కదా, వాళ్ళకి అనేక రకమైన అవయవాలు దొరికేవి. ఎందుకు? అంత మిక్స్ కొడతారు అంతే. అందువలన ఉచ్చిష్టం ఉచ్చిష్టం అంటే తెలుసు మీకు? ఎంగిలి చేసినది. అందుకే ఎంగిలి చేసే ఆహారాన్ని తినకు నిషేధించింది శాస్త్రం. పర్వాలేదు, మా వాళ్ళే, మా ఇష్టం, మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లి, మా గురువు ఎంగిలి కూడా తినాలని ఎక్కర్లేదు రూలు. ఎంగిలి తినడం ఏంటండి? ఉచ్చిష్టం తినవద్దు అని చెప్పారు శాస్త్రం. అందువలన కేవలము మనం ఎప్పుడు తిన్నా కూడా ఒకరి ఎంగిలి ఒకరు అలా తినకూడదు. మనం ఎప్పుడు కూడా దానికి సర్ది చెప్పుకోకూడదు. ఉచ్చిష్టం అనేది నిషేధింపబడింది. అది తామసిక ఆహారం కింద వస్తుంది. అమేధ్యం చూసారా? మేధ అంటే యజ్ఞ అని అర్థం. అమేధ్యం అంటే యజ్ఞమునకు పనికిరాని ఆహారము. అంటే ఈశ్వరునికి అర్పించినది. అది ఎటువంటి ఆహారం అవని ఈశ్వరునికి అర్పించకపోతే అది అమేధ్యమే, అంటే అపవిత్రము అని అర్థం. అందువలన అర్పించకుండా మనం తింటే ఏమవుతుంది? అపవిత్రమైన ఆహారం తింటే ఏమవుతుంది? మనం నిన్నటిదో, పోయిన వారందో, రాత్రిదో, ఎప్పుడెప్పుడుదో ఒక రకమైనటువంటి ఆహారాన్ని మనం ఇప్పుడే చెప్పాం. ఈశ్వరుని పూజకి నైవేద్యం పెట్టలేము. మరి నైవేద్యం పెట్టడానికే పనికిరాని ఆహారము మనం ఎలా తింటాం? గీతలో చెప్పారు. ఎప్పుడు ఎక్కడ చెప్పారు? కర్మయోగంలో చెప్పారు. యజ్ఞ శిష్టాశిన సంత ముచ్యంతే సర్వ కిల్బిషై. మీ పాపాలు, మీ కిల్బిషాలు అన్ని కూడా మొత్తం శుభ్రమైపోతాయి, కడిగేస్తాయి మీలో. ఎప్పుడు? యజ్ఞ శిష్టాశిన సంత అంటే మనము ఈశ్వరునికి, భగవంతునికి నైవేద్యంగా అర్పించింది మనం తింటే వీరు పవిత్రులవుతారు. దీన్ని అమేధ్యం అంటారు, అంటే తామసిక ఆహారం.
భోజనం తామస ప్రియం. అటువంటి భోజనాన్ని తామస ప్రవృత్తి కలిగిన వారు బాగా ఇష్టపడతారు. పులుపు చేయి, స్టాక్ పెట్టు, వెయిట్ చేయి అంటుంటారు అన్నమాట. అందరూ కలిపి ఒక 4-5 గ్రూపులా కలిపి కూడా తింటుంటారు ఒక్కొక్కసారి. వాళ్ళందరూ అసురులు, తామసిక ప్రవృత్తి కలిగి తామసిక ఆహారాన్ని ఇష్టపడేవారు అని అర్థం. ఇక్కడతో 3 రకాల ఆహారం గురించి అయిపోయింది మనకి. తర్వాత మనం ఏం చెప్పాము? ఆహారము, యజ్ఞ, తర్వాత తపస్సు, దానము. ఇప్పుడు మనకి 2వ టాపిక్లో ఎంటర్ అవుతాను. ఏంటది అంటే యజ్ఞం అనే టాపిక్. యజ్ఞం కూడా 3 రకాల శ్రద్ధలతో కూడి ఉంటుంది. యజ్ఞం అని చెప్తున్నా. ఏంటి? అఫలాకాంక్షిభిర్యజ్ఞః అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధి దృష్టో యుజ్యతే విధిదృష్టో యుజ్యతే విధిదృష్టో యుజ్యతే యష్టవ్యమేవేతి మనః యష్టవ్యమేవేతి మనః యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్వికః సమాధాయ సాత్వికః సమాధాయ సాత్వికః అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధి దృష్టో యుజ్యతే అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధిదృష్టో యుజ్యతే అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధిదృష్టో యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్వికః యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్వికః యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్వికః. ఇప్పుడు 11, 12, 13 అంటే 3 శ్లోకాలలో సాత్విక యజ్ఞము, రాజసిక యజ్ఞము, తామసిక యజ్ఞము గురించి చెప్తున్నారు. అయితే మనం ముందే చెప్పాం, ఈశ్వరార్పణ భావంతో చేస్తే మన దైనందిక నిత్య జీవితంలో ప్రతి ఒక్క చేష్ట కూడా యజ్ఞంగా మారిపోతుంది. ఇంతకుముందు మనం చేశాం. మనం లేచిన వెంటనే బ్రష్ చేసిన ఈశ్వరార్పణ బుద్ధితో లోపల ఉన్నటువంటి ఈశ్వరునికే మనము శుద్ధి చేస్తున్న దంతధావనము, అది యజ్ఞం అవుతుంది. మీరు స్నానం చేస్తున్నారు, అది యజ్ఞం అవుతుంది. ఎందుకు? శౌచంగా ఉన్న శరీరాన్ని శుభ్రం చేస్తున్నారు. అశౌచంగా ఉన్న శరీరాన్ని, అశౌచంగా ఉన్న నోరుని కూడా మీరు శుభ్రం చేస్తున్నారు. అదేవిధంగా అశౌచంగా ఉన్నటువంటి ఇంటిని శుభ్రం చేస్తున్నారు. అంటే మీరు చేసే ప్రతి పని, స్నానం కూడా ఒక యజ్ఞము, భోజనం కూడా ఒక యజ్ఞము. అంటే ఈవెన్ నడవడము, మాట్లాడడం కూడా ఒక యజ్ఞంగా మలుచుకోవచ్చు మనం. ఇలాంటి వెసులుబాటు ఏ ధర్మములో కానీ ఏ మత విశ్వాసాల్లో ఉండదు. ఇదొక అద్భుతం. దీని గొప్పతనము, దీని యొక్క లోతు, దీని యొక్క రహస్యం, సూక్ష్మ తత్వం తెలియక మనం కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతాం. వాళ్ళని భ్రమ చేస్తారు మనకి. ఓ మీరు విగ్రహాలు ఆరాధిస్తున్నారు, మీకేం తెలియదు. ఓ మీకు అనేక దేవతలు, కోట్ల దేవతలు అంటారు. ఇదేమి దేవతలు? మాకు చూడండి ఎప్పుడు ఒకటే దేవత, 2 అవకాశమే లేదు వాళ్ళకి. తర్వాత హిందువులు చూడండి, పునరపి జననం, పునరపి మరుజన్మ ఎక్కడుందండి? మేమంతా ఒకేసారి లైన్ కట్టేస్తాం జన్నత్కి, పరలోకానికి. సో వాళ్ళంతా వాళ్ళ భ్రమతో మాట్లాడుతుంటారు. మనకు కూడా అవును కదా అనిపిస్తుంటుంది. ఎందుకు? మన క్లారిటీ మనకే లేదు కదా. అందువలన
ఇప్పుడు శాస్త్రం ఏం చెప్పిందంటే మీ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడేలా అనేక కర్మలు ఉన్నాయి. ఏంటి అవి? మీరు ఈశ్వరార్పణ బుద్ధితో చేయకపోయినా జరుగుతూ ఉంటాయి ఆ కర్మలు. చాలా వరకు వాటికి నిత్య కర్మలు, నైమిత్య కర్మలు అంటారు. అంటే ఏంటి? కేవలము మనం దేనికో ఒక ఉద్దేశించి కాకుండా నిరంతరం చేసే కర్మలు అన్నమాట. అంటే ఏంటి? అవి శాస్త్రం ఏం చెప్పిందంటే విహిత కర్మలు అంటారు. అంటే నియత కర్మలు లేదా నిత్య కర్మలు. అందుకే గృహస్థులకి కొన్ని యజ్ఞాలు చేయమని చెప్పారు. మనం వివరంగా చెప్పాం 3వ అధ్యాయంలో. ఏంటి? పంచమహాయజ్ఞాలు అంటారు. పంచమహాయజ్ఞాలు అంటే ఏంటి? అంటే మనకి సమస్త మానవాళికి కూడా మేలు జరిగే విధంగా, అంటే మనకి ఉపయోగకరము, తోటి ప్రాణులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం చేసే ఆ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని నిత్య కర్మలు, పంచమహాయజ్ఞాలు అంటారు. పంచమహాయజ్ఞాన్ని మేము ముందే చెప్పాం. దైవ యజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూత యజ్ఞం అని చెప్పాం. మళ్ళీ అవి చెప్పుకుంటే మళ్ళీ పెద్ద క్లాస్ అయిపోద్ది. కాబట్టి అవి మీకు ఒక సంక్షిప్తంగా చెప్పడం జరుగుతుంది. అయితే కొన్ని కర్మలు కోరికలతో చేస్తామా, తప్పులేదు, కామ్య కర్మలు అంటారు. అయితే కామ్య కర్మలు ఎలా చేయాలి, ఏ కర్మలు చేయాలని ఎవరు చెప్పక్కర్లే. మనకు స్వాభావికంగా మన కోరికలు బాగా నిండి ఉంటాయి. కాబట్టి మీకు ఎవరు వాటి గురించి చెప్పక్కర్లేదు. ఎందుకు? మీకు ఆల్రెడీ ఎవరు చెప్పకపోయినా మీకు యూట్యూబ్లు ఉన్నాయి, మీకు టీవీలు ఉన్నాయి, మీకు సినిమాలు ఉన్నాయి, మీకు న్యూస్ పేపర్లు ఉన్నాయి. చెప్పడానికి ఆల్రెడీ రోడ్డు మీద బజార్లో చాలా మంది ఉన్నారు, వాటి పబ్లిసిటీ. కాబట్టి కామ్యకర్మల గురించి ఇక్కడ మనము పెద్ద వర్రీ అవ్వట్లేదు. అయితే మరి దేనికి వర్రీ అవుతున్నాము అంటే, మీరు ఎప్పుడైతే ఏ కర్మ చేస్తే మీరు నిరంతరం చేసే కర్మల్ని ఒక యజ్ఞంగా మలుచుకోవాలి అంటున్నారు ఇక్కడ. యజ్ఞంగా మలుచుకోవాలండి. ఇప్పుడు చూడండి, అయితే సాత్విక యజ్ఞం అంటే ఏమిటి అని ఇది అడుగుతారు. ఎందుకు? యజ్ఞం కూడా 3 రకాలని చెప్పాం. ఏంటి? సాత్విక యజ్ఞము, రాజసిక యజ్ఞము, తామసిక యజ్ఞము. అయితే నేను చేస్తున్నాను, మరి నా యజ్ఞం దేని కింద వస్తుంది అని మీకు డౌట్. ఇప్పుడు మన అందరం కూడా ఏం కోరుకుంటాము? నేను చేసేది ప్రతి ఒక్కటి సాత్విక యజ్ఞం అయితే బాగుంటుంది. ఇంతకీ సాత్విక యజ్ఞం అంటే ఏమిటి? ఇది మన ప్రశ్న. అంటే శాస్త్రం ఏమంటుందంటే, దైవీ సంపత్తి మనలో పెరగడం వల్ల, అంటే ఏ యజ్ఞం చేస్తే మీలో దైవీ సంపత్తి పెరుగుతుంది. అంటే దైవీ సంపత్తి ఏంటి? ప్రశాంతత, శాంత, దయ, కరుణ, ప్రేమ, మనోధైర్యము, వివేకము, వైరాగ్యము, ప్రశాంతత. ఇవి ఎవరిలో ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, ఇవి ఎవరిలో పెరుగుతుంటాయో అవి సాత్విక యజ్ఞం యొక్క ఫలము, రిజల్ట్. అందువలన మీరు ఈ యొక్క కాయిక కర్మలు, వాచక కర్మలు, మానసిక కర్మలు 3 రకాలు ఉంటాయి. 3 రకాల్లో ఏవి చేసినా మన యొక్క ఆంతరికమైనటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఏవైతే తోడ్పడతాయో వాటిని సాత్విక యజ్ఞం అంటారు. అందువలన శాస్త్రం ఏం చెప్తుంది? మీరు కేవలము పంచమహాయజ్ఞాలు నిష్కామంగా చెయ్యండి. అప్పుడు మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల, అంటే మీలో మీకే తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పు కలుగుతుంది. అందుకే మనకి ఉదయం లేవడం కూడా బ్రహ్మముహూర్తంలో లేవాలి, మేల్కోవాలి. బ్రహ్మముహూర్తం అంటే ఎప్పుడైతే 4 గంటల సమయం నుండి, అంటే 6 గంటలు, ఇప్పుడు 6 గంటలు 4 అనడానికి వీలు లేదు. ఇప్పుడు 1 గంట అయినా సరే బ్రహ్మముహూర్తం కావట్లేదు. ఎందుకు? 1 గంట కూడా అంత ఫుల్ బిజీగా లారీలు, బస్సులు, అంత నైట్ షిఫ్ట్ డ్యూటీ చేసిన వాళ్ళు 24/7 ఉన్నారు అంతా, మొత్తం ప్రపంచం అంతా. మనకు బ్రహ్మముహూర్తం పోయింది ఆల్రెడీ. మీకు బ్రహ్మముహూర్తం కావాలంటే ఏవో మంచి కటిక అరణ్యాలకు వెళ్ళిపోవాలి, అడవులకి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడో హిమాలయాల గుహలకు వెళ్తే తప్ప
మీకు బ్రహ్మముహూర్తం అనేది ఏమి లేదు. నిరంతరము జర్నీలు మొత్తం వ్యవహారం జరుగుతుంటే ఇక బ్రహ్మముహూర్తం ఎక్కడ ఉంటుంది? బ్రాహ్మీ ముహూర్తంలో మనం లేవాలి అని మనం చెప్పేవాళ్ళు. ఎందుకు? ఆ సమయంలో మీరు చేసినటువంటి తపస్సుకి అధికమైనటువంటి ఫలం ఉంటుంది. ఎందుకంటే మీకు డిస్టర్బెన్స్ ఉండదని అర్థం. కాబట్టి నెమ్మదిగా సూర్యుని యొక్క భానుడి యొక్క ప్రతాపం పెరుగుతుంటే మనలో ఉన్నటువంటి ఆవేశం, ఉద్రేకము, మనలో ఉన్నటువంటి రాజసిక ప్రవృత్తికి ఇంజిన్ ఆయిల్ కొట్టినట్టు అవుతుంటుంది. మెల్లగా మనము ఇక రాజసిక ప్రవృత్తులకు వెళ్ళిపోతాం. ఎందుకు? ఉదయం లేచిన వెంటనే మనకి ఆ యొక్క సాత్విక ప్రవృత్తులు ఉంటాం. అందుకే అదే సమయము సై సమయే బెస్ట్ సమయం, మంచి సమయం అని శంకరాచార్య ప్రాతస్మరామి స్తోత్రం చెప్పారు 3 శ్లోకాలు. ఆ ప్రాతకాలంలో బ్రహ్మీ ముహూర్తంలో లేచి అవన్నీ మీ కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఆ ఒక 5-10 నిమిషాలు కూర్చొని ప్రాతస్మరామి స్తోత్రము మీరు ధ్యానించుకోవాలి. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చే సుఖం పరమహంస గతిం తురీయం యత్ స్వప్న జాగర సుసుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంగః. లేచిన వెంటనే ఆ ఈశ్వరుని ఒడిలోనే ఉన్నాను, ఆ ఈశ్వరు ఎవరో ఎక్కడో కాదు, నా హృదయస్థములోనే ప్రకాశిస్తున్నటువంటి ఎరుక, అది ఆత్మ, అది సచ్చిత్ ఆనంద సచ్చిదానంద స్వరూపము. ఋషులు, యోగులు, పరమహంసులు అందరూ కూడా తన స్వరూపములోనే దర్శించి తురీయ బ్రహ్మానందమును పొందుతూ ఉన్నారు. అది జాగ్రత్త అవస్థకి, స్వప్నమునకు, గాఢ నిద్రకి ఆధారంగా ఉంటూ అవి లేనప్పుడు కూడా ఒక్కటిగానే మిగిలి ఉంటుంది. అది తురీయం. అది వ్యాపించి హద్దులు లేకుండా అనంతంగా ఉన్నది. అందుకే దాన్ని బ్రహ్మ అంటారు. అంటే ఆత్మ ఇరుకుగా శుద్ధ చైతన్యంగా ఉన్న కేవల నేనే బ్రహ్మ. అహం బ్రహ్మ అస్మి. ఈ చింతన చేయమన్నారు ప్రాతకాలంలో. లేచిన వెంటనే నా వ్యాపారం ఏమైంది, మా డబ్బులు ఏమయ్యాయి, మా డిపాజిట్లు ఏమయ్యాయి, మా యొక్క వెంచర్లు ఏమయ్యాయి, రియల్ ఎస్టేట్ పడిపోయింది, స్టాక్ మార్కెట్ పడిపోయింది, ఉద్యోగాలు తీసేస్తున్నారు, వ్యాపారాలు పడిపోయాయి, వడ్డీలు తగ్గిపోయాయి, వడ్డీలు అడ్డొట్టారు, డబ్బులు తీసుకుని పారిపోయారు. ఈ టెన్షన్లో పడిపోతున్నాం మనం. ఈ చింతనలు చేస్తున్నాం బాగా. ప్రాతకాలం బ్రహ్మీ ముహూర్తంలో లేచి ఆయన రామారావు అప్పు తీసుకొని నీకు ఇవ్వలేదు. ఓం నమ శివాయ. శివకుమార్ మొన్నారు అమ్మాయి పెళ్లి, అలా అమ్మాయి పెళ్లి ఇప్పుడైనా ప్రాతకాలంలో నీకు అవసరం ఆ చింతన? ఇవి మనకి వస్తుంటాయి అలాగా. కాబట్టి ప్రాతకాలంలో ఎటువంటి టెన్షన్లు, ఎటువంటి అందరూ ఇంకా రెడీగా లేవరు. కాబట్టి మీరు ఏకాంతములో ఈ యొక్క ఆత్మచింతన చేయండి అని చెప్పడం జరిగింది మహాత్ముడు. ఎప్పుడైతే ఇక సూర్యప్రకాశం అలా వస్తే అలాగ ఉదయం మొదలయ్యి ఎప్పుడైతే 8, 9, 10 అవుతుందో ఆ భాను ప్రకాశం, ఆ ప్రతాపములో మనలో ఉన్నటువంటి రజోగుణం బాగా మేల్కుంటుంది. ఇక సాయంత్రం అయ్యేసరికి మెల్లగా అలసటి అయిపోయిన తర్వాత బాగా తమోగుణంలో జారిపోతాము. అందుకే మీరు రాజసిక గుణం నుంచి తామసి గుణం వైపు వెళ్ళిపోతాం. కాబట్టి దైవ యజ్ఞము, తపస్సు ఇవన్నీ కూడా ఎప్పుడు చేయాలి? పెందల కడ అంటే ప్రాతకాలంలోనే లేచిన వెంటనే చెయ్యాలని శాస్త్రం మనకి సలహా ఇస్తుంది. అది మంచి సమయం. అందువలన శారీరక ఆరోగ్యానికి పొద్దున్నే మనం వాకింగ్ చేస్తాం కదా. చెప్పండి, మీరు వాకింగ్ ఎందుకు చేస్తారండి? మీకు వాకింగ్ చేయడం వల్ల మీకు ఏమైనా ప్రైజులు వస్తాయా, డబ్బులు వస్తాయా? లేదు, ఆరోగ్యం కోసం. అందుకే వాళ్ళు చూడండి, ఉదయాన్నే లేచిన వెంటనే చిన్న చిన్న షార్ట్లు, చిన్న చిన్న నిక్కర్లతో తీసుకొని ఆ రామకృష్ణ బీచ్ ఉంటుంది విశాఖపట్నం, వాకింగ్, జాగింగ్, రన్నింగ్లు చేస్తుంటారు. దేనికోసం?
ఆరోగ్యం కోసం. వాళ్ళకి తెలుసు ఈ వాకింగ్ వలన డబ్బులు రావు, ఈ వాకింగ్ వలన ఎటువంటి ఆహార పదార్థాలు రావు, కానీ ఆ వాకింగ్ వలన వాళ్ళకు ఆరోగ్యం వస్తుంది అని తెలుసు. దాని విలువ గుర్తించారు. అదేవిధంగా మనం కూడా మనం చేసే ప్రతి పని ఆ యజ్ఞంగా మలుచుకుంటే దానివల్ల వచ్చినటువంటి ఆ మానసిక ప్రశాంతత, ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ నిజమైన ఆనందం అది. లేకపోతే మన జీవితం అంతా ఆర్టిఫిషియల్గా యాక్టింగ్గా నవ్వుతూ ఉంటారు, లోపల ఎంతో కోపంగా ఉంటారు. ఇవన్నీ నటన వ్యవహారంలో. నిజమైనటువంటి ఆనందము, శాంతి. అందుకే ఈ సాత్విక యజ్ఞానికి ఇంకొక పేరు ఏంటంటే కర్మయోగము. స్వామీజీ సాత్విక యజ్ఞం అంటే కర్మయోగం అన్నారు. కర్మయోగం అంటే మాకు తెలియట్లేదు. ఎన్నిసార్లు చెప్పాము. సూటిగా, ముక్కు సూటిగా కర్మయోగం అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మీరు చేసే ప్రతి కర్మ అది కాయిక కర్మ అంటే శరీరంతో చేసింది అవ్వచ్చు, మాటల ద్వారా వాచక కర్మ అవ్వచ్చు, మనస్సు ద్వారా మానసిక కర్మ అయినా అవ్వచ్చు. ఏ కర్మ చేసినా ఈశ్వర భావన చొప్పించండి. అంటే ఈశ్వరార్పణగా చేస్తున్నాను. మీరు ఈశ్వరుడికి అర్పించేశారనుకోండి, ఏదైనప్పటికీ ఆ వచ్చిన రిజల్ట్ ఈశ్వర ప్రసాదం అయిపోతుంది. అందుకే ఆగతే స్వాగతం కుర్యాత్ గచ్చంతం ననివారయేత్ అన్నారు రమణ మహర్షి. చిన్న శ్లోకం చెప్పారు ఈ కర్మయోగం అంతా కలిపి. ఏంటది? ఈశ్వరార్పితం నేచ్చయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం అన్నారు. మీ ఇష్టాలు రాగద్వేషాలకు అసూయలకి అవకాశం ఇవ్వకుండా మీరు ఏది అది ఈశ్వరార్పణ బుద్ధితో మీరు చేస్తే వచ్చే ఫలితాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించగలిగితే అది మీ అంతఃకరణ శుద్ధి, మీ హృదయ పవిత్రంగా చేసేస్తుంది. తద్వారా మీ పుణ్యము బాగా ఫలించి ఈశ్వర అనుగ్రహం వలన గురుశాస్త్రం మీకు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు శ్రద్ధాభక్తితో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా ఆ శ్రద్ధతో ఆ యొక్క తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ అన్నట్లుగా శాస్త్రాన్ని శ్రద్ధగా శ్రవణము మననము నిధిధ్యాసనతో మీరు ముక్తికి సాధనం అవుతుందని చెప్పారు. ఈ యొక్క సాత్విక యజ్ఞం అంటే కర్మయోగము. కర్మయోగం చెయ్యనిదే జ్ఞానయోగానికి యోగ్యత రాదు అని పదే 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 చెప్పడం జరిగింది భగవద్గీత. భగవద్గీత ఇంత బాగా చెప్తుంది. ఉపనిషత్తుల్లో డైరెక్ట్ అటాక్ అన్నీ కూడా మీకు భయం వేస్తుంది. అందుకే భగవద్గీత అనేది సమస్త మానవాళికి సమ్మతమైనటువంటి జీవన విధానాన్ని అందించి మోక్షాన్ని అందిస్తుంది. కాబట్టి భగవద్గీతకు ఉన్నటువంటి ఆ గొప్పతనం ఇంకా వేరే ఏ శాస్త్రము కానీ, ఏ మత విశ్వాసాల్లో కానీ, ఈవెన్ సనాతన ధర్మంలో అన్నిటికీ కూడా ఒక ప్రాతిపదిక, ఒక ప్రమాణం భగవద్గీత. మన దురదృష్టం ఏంటంటే భగవద్గీత పక్కన పెట్టి వేరే గ్రంథాలు తీసుకొస్తాం మన వాళ్ళు. ఈ లహరి, ఆ లహరి, ఈ స్తోత్రము, ఆ స్తోత్రము, విశాలాక్షి, కామాక్షి, మీనాక్షి, మీయాక్షి, మాక్షి, రకరకాలు చెప్పుకుంటూ అవి చెయ్యండి మీ కోరిక ఇన్ని రోజులు తీరుతాయి, ధార కనక ధారలు కురిపిస్తారు, ఇవన్నీ చెప్తారు. కాబట్టి సాత్విక యజ్ఞం అంటే మీ ఆధ్యాత్మిక ఎదుగుదల, మీలో ప్రశాంతత, మీకు క్షేమము, శ్రేయస్సు, మీ చుట్టూ ఉన్న వారికి కూడా శ్రేయస్సు క్షేమంగా ఉంటాయి. అది దాన్ని కర్మయోగం అంటారు. అది లోక సంగ్రహం కోసం మీరు చేస్తారు. లోకంలో మీరు ఉంటారు కాబట్టి మీ కళ్యాణం జరుగుతుంది, లోక కళ్యాణం కూడా జరుగుతుంది. ఇక రేపటి క్లాసులో రాజసిక యజ్ఞము, తామసిక యజ్ఞం చూద్దాం. హరి ఓం తత్సత్. కృష్ణార్పణం.